మన తెలుగు టీవీ ప్రేక్షకులకు వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులకి ముస్లిం సోదర సోదరీమణులకి రంజాన్ శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేద్దామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండవల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం అత్యంత ఘనంగా జరిగిన ఉగాది వేడుకలకు మంత్రి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యుగం ప్రారంభమైన రోజున ఉగాది పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ మన తెలుగుదనం ఉట్టిపడే విధంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఉగాది పచ్చడిలాగే మన జీవితాలు కూడా షడ్రుచుల మేలు కలయిక పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరం ఉగాది పండుగ అందరికీ మంచి చేయాలని, ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను వినియోగించుకొని వృద్ధులోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎమ్మెల్సీలు డాక్టర్ పి సురేష్ బాబు, ఇందుకూరి రఘురాజు, రాష్ట్ర తూర్పు కాపు చైర్పర్సన్ పాలవలస యశస్వి, మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మన్ కర్రోతు బంగారరాజు తదితరులు పాల్గొన్నారు. ఏమన్నా చదవాలనా? మొదటిగా ఉగాది అంటే మనందరికీ కూడా తెలుగునామ సంవత్సరం అని అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా యుగానికి ఆది అని చెప్తారు. యుగం ప్లస్ ఆది ఉగాది. సో మరి అలాంటి అంటే మనం ఎందుకు హిస్టరీలోకి వెళ్తాం అనే దాని మీద కూడా ఇలాంటి ఒక రోజున మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ కొత్త సంవత్సరం నాడు ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఉగాది వేడుకలో భాగస్వామ్యం అవడం, తెలుగుతనాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో పరిచయం చేస్తూ తెలుగు తాలూకా ముఖ్య ఉద్దేశాన్ని మరి కుటుంబ సభ్యులందరూ కూడా తెలుసుకునే విధానాన్ని ఈ పండుగ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ రానున్న సంవత్సర కాలంలో మీ తాలూకా సర్వీసెస్ అన్నీ కూడా ప్రభుత్వానికి తోడై మన జిల్లా అభివృద్ధి పరంలో పరిగెత్తించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ సహకారాలు కోరుతూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఉగాది అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఈ తెలుగు సంవత్సరం మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ ఉగాది అందరికీ కూడా మంచి జరగాలని, ఏదైతే ఇప్పుడు ఉగాది పచ్చడి మనకున్న ఈ షడ్రుచుల్లో అన్ని రుచులు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో